నమస్తే బాయ్. బాయ్ బోల్తే ఇవాళ చికెన్ పలావ్ చేసిన చూడు బాయ్, వేరే లెవెల్ వచ్చింది. చికెన్ పలావ్ తింటా ఉంటే ఎట్లుందో తెలుసా బాయ్, గుమ్ము గుమ్ము అయిపోయేటట్టు అయిపోయింది అంతా. దాని స్మెల్లు, దాని వ్యవహారం అంతా వేరే ఉంది బాయ్. అసలు అది ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది మీకు అట్లా ఎంత సింపుల్ వేలో చూపిస్తా బాయ్. మనం ఎందుకు కష్టపడద్దు బాయ్, బ్యాచిలర్స్ అయ్యి ఉండి ఎంత ఈజీగానే చేస్తే అంత మంచిది బాయ్. నేను చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆ నుంచి తెచ్చుకున్నా బాయ్. ఏడికి పోయినా మన మార్కెట్ దగ్గరకు పోయి పచ్చిమిర్చి అవన్నీ తెచ్చుకొని, పచ్చిమిర్చి కోసుకొని, ఉల్లిగడ్డలు కూడా రపరపరపరలాడిచ్చిన బాయ్. చూసినావు ఎంత ఫాస్ట్గా కట్టు చేస్తే మన అంత ఫాస్ట్గా ఎవడు చేయలేడు బాయ్. అట్లా చేసుకొని నీట్గా పెట్టుకొని, దాని తర్వాత కొత్తిమీర, ఏదైనా మంది అంతా రపరపరపరాలిచ్చడే ఉంటుంది బాయ్. చూసినాగా బాయ్, బొరాన్ ఉంటుంది, బొరాన్. అట్లనే పుదీనా కూడా వేసి పైన ఎన్ని కలిపింది వీడియో తీయడం మర్చిపోయినా బాయ్. కానీ మీకోసం మళ్ళీ ఎట్లా చేసాను ఇంకోసారి చేస్తా, అంతా వేరే లెవెల్లో చేస్తా చూడు బాయ్. అట్లా కలుపుకొని కొంచెం అల్లో మరీ ఎక్కువ వేయద్దు, మరీ తక్కువ వేయద్దు, కొంచెం వేసుకొని ఏందది కొత్తిమీర పుదీనా వేసుకొని అట్లా కలుపుకొని గ్యాస్ వెలిగించుకొని, గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె పైన నూనె, గిన్నె లోపల మరీ ఎక్కువ వద్దు, కొంచెం పోసుకోవాలి నూనె. ఎక్కువ పోయాలంటే ఎక్కువ పోసినా పర్లేదు బాయ్, కానీ ఎక్కువ పోస్తే ఆయిల్ ఆయిల్ అవుతుంది. నేను మాత్రం దానికి సరిపోయిన మాత్రం కరెక్ట్గా వేసిన పచ్చిమిర్చి వేసిన, ఉల్లిగడ్డలు వేసిన, అన్నీ వేసి రప్ప తిప్పిన. దాంట్లోకి కొంచెం అది అప్పుడేముండదు బాయ్, ఇప్పుడు ఉంటుంది చూడు బాయ్. దాంట్లో కొంచెం ఆవాలను జీలకర్ర వేసిన, కొంచెం పసుపు వేసిన. అల్లు వేసినాం కాబట్టి, మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసినాం కాబట్టి ఇల్లు వేయకూడదు అని కాదు. ఇల్లు వేసినాం అనుకో, ఇప్పుడు అల్లం వేసిన తర్వాత మగ్గించిన తర్వాత స్మెల్ వస్తుంది బాయ్. అసలు వేరే లెవెల్ బాయ్, అసలు పిచ్చి లేచిపోద్ది ఆ స్మెల్కి. అట్లా తిప్పి 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 ఉల్లిగడ్డలు మొత్తం మగ్గించుకోవాలి బాయ్ నీట్గా. మగ్గియకపోతే మళ్ళా అన్నంలో మొత్తం పిసపిస కసకసలాడతాయి బాయ్. అందుకే మనం మగ్గించుకోవాలి నీట్గా. కొంత మాడినట్టు చేసేదిలే, కానీ అదంతా లైట్ బాయ్ మనకి, అంత వేరే. నేను చూపిస్తా ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఉంటుంది. అందులో మనం ఆకులు కూడా వేసుకొని తిప్పుకోవాలి బాయ్ నీట్గా. ఆకులు వేయాలి, అన్నీ వేయాలి. అప్పుడే ఆ స్మెల్, ఆ వ్యవహారం, ఆ టేస్టు ఆ ముక్కలలో అంతా నీట్గా పట్టేసిద్ది బాయ్. అన్నీ వేసిన తర్వాత చికెన్ వేసి తిప్పి 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 లాస్ట్లో కొంచెం పెరిగేసుకొని తిప్పి అట్లే తిప్పుతూనే ఉండాలి. మరీ గట్టిగా ఎడ్డపెట్టగా తిప్పకూడదు బాయ్, నీట్గా తిప్పాలా. నేను అర్ధగంట ముందు తీసుకొచ్చిన బాయ్. తీసుకొచ్చి ఆ బియ్యం నీట్గా నానబెట్టి దాదాపు ఒక 20% కొంచెం నానినాయి. దాన్నే అల్లు వేసి కొంచెం అట్లా తిప్పిన. మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి డబల్ అన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి బాయ్. నేను 3 తీసుకున్న, 6 పోసిన, కానీ 3:30 మీకు అవపడతాయి. ఇంకా 3:30 అవపడలేదు. కొంచెం ఇబ్బంది అవుతుంది కదా బాయ్ ఒక్కడిని అన్నీ చేయాలంటే. అట్లా తిప్పుకుంటా మరీ కింద మారిద్ది అనుకుంటే ఇట్లా తిప్పాలి బాయ్. మరీ గట్టిగా ఏటేటే తిప్పితే ఆ ముక్క మొత్తం చికాకు అయిపోద్ది బాయ్. అట్లా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టి ఉంచితే ఆ బియ్యం మొత్తం ఆ నీళ్ళు మొత్తం గుంజుకొని చిన్నగా మంచి స్మెల్తో మంచిగా పులావ్ రెడీ అయిపోద్ది బాయ్. దాన్ని నేను తిప్పినా చేసినా ఏం చేసినా కూడా పద్ధతి ప్రకారం ఒక సైడ్ నుంచి తిప్పినా బాయ్. మీరు దాని మీద ఇట్ట కొడితే మొక్క మొత్తం చెదిరిపోద్ది బాయ్. ఇప్పుడు మీకు చూడడానికి ఏదో అది ఎక్కువైనట్టున్నదిలే, కానీ ప్లేట్లో పెట్టిన తర్వాత చూడు బాయ్, వేరే లెవెల్. నేను చెప్తున్నా కదా, మీకు బ్యాచిలర్గా ఉంటారని ఇబ్బంది పడకండి. మనం అన్నీ నేర్పిస్తాం, అన్నీ ఉంటాయి మన దగ్గర కళలు, కానీ మనమే బయట పెట్టాం. ఇప్పుడు పెడదామని ఫిక్స్ అయిపోయినా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్.